మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 10వ స్థానంలో యోగిస్తున్నాడు. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం బాగా ఉంది. అలాగే ఆఫీసులో మంచి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ వచ్చే యోగం ఉంది. హైక్స్ బాగా వచ్చే అవకాశాలున్నాయి. కొలీగ్స్ గాని, బాస్ గాని అందరూ అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో గూడా బావుంటుంది. అలాగే ఆరోగ్యం బావుంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో గూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఇవన్నీ రావటానికి కారణం ఏంటంటే 10వ ఇంట్లో సూర్యుడు యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో సూర్యుడు ఉన్నత స్థాయికి కర్కాటక రాశి వాళ్ళని తీసుకువెళతాడు. అలాగే బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశికి బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, కర్కాటక రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేసినా గూడా లాస్ట్ మినిట్‌లో రావాల్సిన ర్యాంక్ కంటే కొంచెం ఇబ్బందికర ర్యాంకులొస్తూ ఉంటాయి. లాస్ట్ మినిట్‌లో కావాల్సిన స్కూల్‌లో గాని, కాలేజీలో గాని సీటు మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే 9వ స్థానంలో ఈ గ్రహము బుధుడు ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా నిరుద్యోగులకు కూడా ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్‌లో ఇంటర్వ్యూ క్లియర్ చేయలేక జాబ్ రాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యాపారంలో గూడా రావాల్సిన లాభాలు రాకుండా తక్కువ లాభాలొస్తూ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి నష్టాలొస్తూ ఉంటాయి. వీటికి కారణం కర్కాటక రాశికి బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. బుధుడి బలం లేదు. విద్యారంగం, నిరుద్యోగం, అలాగే వ్యాపార రంగం. వీటిల్లో బుధుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ 10 రోజుల్లో ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే ప్రధానంగా కుజుడు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో కుజుడు కూడా ఫేవరబుల్ ఉండడు. కాబట్టి హోటల్ బిజినెస్సు, రైస్ బిజినెస్సు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్‌లు ఇవన్నీ గూడా పెద్దగా లాభాలు రాకుండా ఒక్కొక్కసారి నష్టాలొచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా రియల్ ఎస్టేట్ డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. బ్రదర్స్‌తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అప్పులు పెరిగిపోయే అవకాశాలుంటాయి. ఇవన్నీ గూడా 9వ ఇంట్లో కుజుడి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు. ఇవి పోగొట్టుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో శుక్రుడు ఉండటం చాలా మంచిది. ఏదో ఒక విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అది ప్రధానమైనటువంటి ప్రయోజనం. 11వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ కలిసి రావటం. అలాగే కర్కాటక రాశి పురుషులకి లేడీస్ సపోర్ట్ బాగా ఉండటం. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అందుకోవటానికి ఈ శుక్రుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటానికి కూడా ఈ శుక్రుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు గూడా ఇప్పుడు శుక్రుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విశేషంగా యోగిస్తాయి. అంటే ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసే ప్రధానమైన 4 గ్రహాల్లో కర్కాటక రాశికి రవి బలము, శుక్రుడి బలము యోగిస్తోంది.
బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలకి కూడా యోగం లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులెక్కువ ఉన్నవాళ్ళు, శత్రు బాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా గూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడొచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్‌లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రుబాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యపిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడొచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి హుర్మ్ అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే కూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు.
అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.